మనతో పాటు కరెక్ట్ కళ్యాణ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. కళ్యాణి గారు, సో ఇంకా మీలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. దేశం మన రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, కేసులు నమోదవుతున్నాయి. కానీ ఆయన ప్రవర్తన మాత్రం మార్చుకోవట్లేదు. ఇంకా శాపనార్థాలు పెడుతున్నాడు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతో ఇంకా రెచ్చిపోతూనే ఉన్నాడు. సో ప్రస్తుతానికి బహుశా చైనాలో ఉన్నట్టుగా కొన్ని వీడియోలు ఏదో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో పోలీస్ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఏ రకంగా జరిగితే అన్వేషణ నోరు మూసే అవకాశం ఉంది? ముందుగా హైదరాబాద్ పోలీసులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఒక రోజంతా కష్టపడి మా టీం అంతా కలిసి చాలా గట్టిగా క్లియర్ గా మినిట్ టు మినిట్ ఇచ్చామండి. మేము కంప్లైంట్ లో క్లియర్ గా మెన్షన్ చేశాము. వాళ్ళు కూడా మాకు చాలా నీట్ గా ఇచ్చారమ్మా అని చెప్పారు. చాలా కష్టపడ్డాం టీం అంతా. ఎందుకంటే వీడు వెధవ దేశాన్ని దేశద్రోహులాగా చాలా నీచంగా మాట్లాడాడు. అలాగే దేవతల్ని మన ఆరాధ్య దైవమైన సీతమాతని అన్నాడు. మళ్ళీ తిరిగి ప్లేట్ బిరాయిస్తూ చాలా పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నాడు. ఇప్పటికి కూడా మళ్ళీ అదే పని చెప్తున్నాడు. జ్యూస్ పిండుతాను, ఆరెంజ్ జ్యూస్ బత్తాయిల్ని అని ఏవో పోస్టులు పెడుతున్నాడు. సో ఇవన్నీ కూడా పోలీసులు గమనిస్తున్నారండి. కాబట్టి వారు వెంటనే రంగంలోకి దిగుతామని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా వారు సిద్ధం చేశారు రంగం అంతా. సో అతను ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచి జరుగుతుందని నేను అనుకుంటూ, చాలా వరకు పిల్లలు బాగుపడతారు. ఇలాంటి వెధవల్ని మాత్రం వదిలేయకూడదు.